ఉప్పల్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హబ్సిగూడ సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హబ్సిగూడ సర్కిల్ ఎస్ఈ ప్రతిమ ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఈ ప్రతిమ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యల గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అట్టి సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటామని, ఈ రోజు 23 ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అది కావాలి మీ అందరితో మాట్లాడేటప్పుడు రఫ్గా మాట్లాడుతున్నా చికాకు పడుతున్నారా లేదు కదా అంటే మీ కాలనీకి మీరు ప్రెసిడెంట్ వైర్ నుండి పోల్ కు సర్వీస్ వైర్ తెగిపోయింది సార్. ఏరియా ఎక్కడ సార్? రామశంకర్ నగర్ రామంతాపురం. మీ పేరు? తెగిపోతే నేను వీడియో తీసి సార్ నోట్ చేసుకుంటాం. మా ఏలందరూ మా స్టాఫ్ ఏడీలు డీలు ఎస్సీ అవసరం మేమందరం రంగంలో ఉంటాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఏరియా ఉంటుంది, సెక్షన్ ఆఫీస్ ఉంటే వీళ్ళు ఇక్కడ బగాయపల్లి బగాయత్ నగర్ వాళ్ళ ఏరియాలో ఇక్కడ వాళ్ళు తిరుగుతుంటారు. మీకు రోడ్ మీద కనబడతాను ఏమన్నా జాకెట్స్ వేసుకుంటాం. యాక్చువల్గా మనం జాకెట్స్ వేసుకోవాలి. మీ కాంటాక్ట్ ప్లీజ్ నాకు చెప్పండి, ఖచ్చితంగా వింటాము. ఏం మంచి చేయగలమో తప్పకుండా చేస్తాం. ఓకే సార్, ప్లీజ్ ఫీల్ ఎస్ సార్. మీరు సార్ ఓకే ముందుకోక రెడీ పంపిస్తాం. మంచి ఫోటో వచ్చింది. అలా కాదమ్మా, ఇప్పుడు ఆ ఇష్యూస్ మీరు ముందు పెట్టారా? లెటర్ వాళ్ళే ఇచ్చారా? రెడీ ఎప్పుడు ఇచ్చారమ్మా? 7th October. సర్వే చేసుకొని తీసుకెళ్తుంటే దృష్టి తీసుకొచ్చేది ఉండదు. చేశారా? చేయలేదు. స్ట్రీట్ లైట్ టైమర్స్ ఇష్యూ. ఓకే, ఇది ఒకటి బిల్స్ ఇంకోటి నెక్స్ట్ బిల్స్ బిల్ మేడం. టైం టు టైం వస్తే మాకు మా ఒక్కడికే కాదు, మా కాలనీ మొత్తానికి కూడా లాస్ అవుతుంది మేడం. ఒక్క యూనిట్ దాటిందంటే స్లాబ్ దాటిందంటే మాకు లాస్ అవుతాం. ప్లీజ్ ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, అంటే మీరు ఇప్పుడు 886 ఫోన్ నెంబర్ 887 సార్. ఏం లేదు, అక్కడ మొత్తం వైర్లన్నీ కిందికి అయినాయి. ఇప్పటివరకు చాలాసార్లు నేను రేటు కూడా ఇచ్చిన. ప్లస్ దూరం పోలు ఒకటి పెంచాలి. కాలనీ మొత్తం కలిసి ఒక 5-6 పోలు పడతాయి సార్. ఇంకోటి ఆ వైర్లని పాతగా అయినంటే స్పార్క్ వచ్చి కిందికి వైర్ కిందికి ఉంటుంది కాబట్టి పోల్స్ కావాలి. ఆ టైమర్ ప్రాబ్లం ఉండడం వల్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి పోల్స్ కొంచెం ఇచ్చి అవి 150 feet సార్. అంటే నార్మల్గా ఎంత రెగ్యులర్గా ఎంత ఫీట్ ఉంటుందో నాకు తెలియదు, బట్ మోర్ దెన్ 4 houses లాంగ్లో ఒక్కొక్క హౌస్ 40 feet ఉంది రోడ్ ఫేసింగ్. అలా 4 houses-కి ఒక స్తంభం ఉంది సార్, చాలా హ్యాంగింగ్. సో ఇది మెయిన్ రిక్వైర్మెంట్ సార్. ఆల్రెడీ చూశారు, బట్ మీ దగ్గరికి ఇస్తే కొంచెం త్వరగా రిక్వైర్మెంట్ అండ్ ఫుల్ఫిల్ అవుతుందని. అండ్ డిపార్ట్మెంట్ పరంగా చాలా పాజిటివ్గా ఉన్నారు రెస్పాన్స్. ఇన్ఛార్జ్ కానీ అట్లా కోతలు మేము ఎప్పుడు అనుకోము. మీరు అట్లా రెఫర్ చేయకండి. మీ కాలనీ ఇష్యూ ఉంది, మీరు చెప్పండి, వింటున్నాం, ఖచ్చితంగా వింటున్నాము. మీరు అది రెఫర్ చేయకండి, అలా చాలా తప్పు. నో దట్స్ నాట్ రైట్. మీరు చెప్పండి, ఆ ఇన్సిడెంట్ మీరు కోట్ చేయకండి. ఇప్పుడు మీరు చెప్పండి మాకు, అమ్మ ఏ గారు గివెన్ ద రెప్యుటేషన్ మీరు చెప్పండి సార్. హోల్ హార్టెడ్ చూస్తాను. ఒక పోల్ కు అర్థమైంది, చాలా ఉన్నాయి, చాలా మీటర్స్ ఇచ్చానని చెప్పండి. 1 year బ్యాక్ మా ప్రాబ్లం చెప్తున్నాం మేడం. 1 year బ్యాక్ ఒక పోల్ బెండ్ అవుతుంది, రోడ్ అంతా వేస్తున్నారు.
పోల్ రోడ్ వేస్తే మళ్ళీ కిందికి అవుతుందని మేము కాలనీ వాళ్ళం అందరము ఏదో రిక్వెస్ట్ చేసుకొని మేము డబ్బులు 10 రూపాయలు 5 రూపాయలు ఖర్చు మేడం. అది కూడా మేము ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది మేడం రోడ్లో. ఆ షెడ్లు ఉండడమే ఇల్లీగల్ మేడం. అది జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదో ప్రాబ్లం చేసుకొని వేసుకున్నారు. కానీ దానికి మనం కరెంట్ ఇచ్చుడు కూడా తప్పు. వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు, ఇల్లీగల్ చేసుకున్నందుకు మన బిజినెస్ వాళ్ళు వచ్చి ఫైన్ రాస్తున్నారు 500 రూపీస్. అది 500 రూపీస్ 1 మంత్ నడుస్తుందంట. సరే 1 మంత్ 500 కట్టి నెలంతా వాడుకోవచ్చు అంటే మంచి వార్త అనేది. మనం కూడా వాడుకోవచ్చు నెలంతా 500 కట్టి అనేది. పడుకోకండి, ఇల్లీగల్ ఉంటుంది సార్. మా దృష్టికి తీసుకొచ్చారు, చాలా సంతోషం. అన్అథరైజ్డ్గా మెట్రో వాళ్ళతో కాంటాక్ట్ తీసుకున్న వాళ్ళు షెడ్లు వేస్తున్నారు సార్. వాళ్ళకి నాగోల్ రోడ్లో షెడ్లు వేస్తున్నారు, టెంపరీ షెడ్లు. అంటే వాళ్ళు వేరే కాంట్రాక్టర్ 1,00,000 2 లక్షలు తీసుకొని వాళ్ళకు కాంటాక్ట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఇల్లీగల్ కరెంట్ తీసుకుంటారు. షెడ్లకు ఇల్లీగల్ కరెంట్ తీసుకుంటున్నారు. గుడిసెలు కాదు, పర్మనెంట్ రేకులేసి గట్టిగా వేసారు, హోటల్స్ చేసారు, కన్స్ట్రక్షన్. అయితే ఆ షెడ్లకు ఇల్లీగల్ కనెక్షన్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి నెలకు 2 నెలలకు వచ్చి 500 ఫైన్ వేస్తారు. అంటే వాళ్ళు ఫైన్ వేస్తే తప్పు లేదా, ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. అట్లా దొంగతనంగా వాడుకోమంటే అందరికీ అట్లా వాడుకొని నెలకు 500 కట్టిపిస్తామంటే మేము చాలామంది పేపర్లు రాస్తాము. అట్లా వాడిపోయామంటే అందరికీ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన మటుకైతే మరి మీరు పెట్టిరు విద్యుత్ వినోద దినోత్సవం అని చెప్పేసి, మరి ఇక్కడ ఎంతమంది విద్యుత్ వినోదాలు వచ్చి నాకైతే తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను విద్యుత్ వినోదాలని అందరికీ చెప్తే, ఎందుకంటే మా కాలనీలో ఉండే 9 నెలలకు చెప్పినట్టే లైన్ ఇన్స్పెక్టర్ చెప్తే మాకు చెప్తే ఇంటిమేషన్ వస్తుంది. ఇక్కడ నా స్నేహితుడిగా వేరే కాలేజీలో చెప్తే వచ్చాయి. సో ఆటో కాదని నేను కొంచెం చెప్తే లైన్ ఇన్స్పెక్టర్ చెప్పేస్తే వాళ్ళు చెప్తారు సార్ అందరం వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్, దీన్ని మీరు దాంట్లో చెప్పి ఉంటే మేము అందరం కూడా రానికి ఆశ్రయం ఉంటుండే. ఇక్కడ వేరే ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి వచ్చారు. కాబట్టి మా కాలనీలో కూడా సమస్య ఉంది మేడం, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి సింగిల్ ఫేస్లో మేడం, 3 ఫేస్ చేయాలి మేడం. మేము ఇచ్చాము. గతంలో ఇక్కడ లోకల్ కలిసిపోయేందుకు ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు. నా పేరు తిరుపతి రెడ్డి మేడం, నేను వార్తా రిపోర్టర్ను. అన్నపూర్ణ కాలనీ సెక్రటరీ కూడా మేడం. మా అన్నపూర్ణ కాలనీ చౌరస్తాల 2 పోల్స్ మధ్యలో గ్యాప్ ఉంది మేడం, చాలా దూరం ఉంది. ఆ పోల్స్ కిందికి వైర్లు డౌన్కి అయినాయి మేడం. అయితే మధ్యలో ఒక పోల్ వేయాలని సార్ వాళ్ళకు మేము రిటర్న్ చేయలేదు, ఓరగా చెప్పాను. సరే లాస్ట్ టైం ఓరగా చెప్పినందుకు సార్ చేస్తారో లేదని అప్పుడున్న ఏడీ బాలకృష్ణ గారు చెప్పాను. తర్వాత మా ఎస్సీ గారు కూడా చెప్తే సార్ చేయమని సార్ కూడా చెప్పాడు. సరే వాళ్ళ పరిస్థితి ఎట్లా తెలియదు, మాకు కాలేదు. సరే ఈసారి రిటర్న్ ఇచ్చి చూద్దాము, అయిపోతుందని మేము రిటర్న్ ఇద్దామని వచ్చాను మేడం. ఒకటి ఏంటంటే 2 పోల్స్ మధ్య డౌన్ అయ్యే వరకల్లా మీ కరెంట్ తీగలకు కేబుల్ వైర్లు కూడా కట్టి అవి 2 క్లబ్ అయిపోయినాయి కిందికైనా. అయితే చాలాసార్లు కరెంటు ఫ్లక్చువేషన్ అయినప్పుడు కొంచెం షార్ట్ అవుతుందట. అంటే దానికి టెంపరీ సొల్యూషన్ ఒకటే ప్లేస్ మేడం, మధ్యలో 2 మధ్యలో ఏదైనా పోల్ వేసినా నడుస్తుంది, లేకపోతే అవి గుంజి గట్టిగా కట్టినా నడుస్తుంది. ఏదైనా మీకు ఎట్లా వీలుంటే అట్లా టెక్నికల్ 98. ఒకవేళ if something has missed out, we will assure you, I will assure you, definitely వచ్చి చూసి what best can be done to rectify the issue, it will be done. నేను ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఒకరికి మీకు ఈ రోజు అని చెప్పడం లేదు కదా సార్. మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాము. ఇది ఒకటే ఇప్పుడు నా ఎవ్రీబడి ఇస్ ప్రయారిటీ. మేడంని నేను అడిగాను, పైన పెట్టామన్నారు. ఎమర్జెన్సీ కాల్ మేడం, ఎమర్జెన్సీ అన్నప్పుడు మీరు అది దాన్ని ఒక నిమిషం సార్, పెట్టానమ్మా పంపిస్తాను, పెట్టాను, చాలా తేడా. డోంట్ కమిట్ లైక్ దిస్. నాట్ డన్ ఇట్ సార్, పెట్టబోతున్నాను చెప్పొచ్చు. యూ విల్ లిసన్. సీ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ సీయింగ్ సంథింగ్ దేర్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అన్హ్యాపీనెస్, పాజిటివిటీ. మీకు 1 month వచ్చినా యూ హావ్ నాట్ వర్క్ అవుట్ అంటే ఐ డోంట్ ఫైండ్ దిస్ కరెక్ట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ వేర్ ఇస్ ద రిపోర్ట్. If somebody is given a recommendation, you should prepare a report for it. ఆ రిపోర్ట్లో మీరు ఏం రాసినందుకు వాట్ ఈస్ ద రిపోర్ట్ పెడితే మా నోటీస్కి వస్తారు కదా. సి ఈజ్ ఇట్ వెరీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. డెఫినెట్లీ నేను వాళ్ళ ప్లేస్మెంట్ even I can't take it. So work out what is required, what is existing, what is to be done. Yes, submit your AD and then pop it to me. Because now she definitely is asking us for a time. How much time will it take? సార్ కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా చూస్తాం. బీ అష్యూర్డ్. నమస్తే, నేను ప్రతిమా షోమ్, ఎస్సీ ఆపరేషన్ హబ్స్ కూడా. నాతో పాటు ఉన్నారు మా డి ఆపరేషన్ హబ్స్ కూడా అండ్ డి టెక్నికల్ హబ్స్ కూడా. ఇవాళ మేము కన్జ్యూమర్ డే సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుంటున్నాము హబ్స్గూడ సర్కిల్లో, అలాంగ్ విత్ డి ఆపరేషన్ హబ్స్ కూడా. అంటే ఆ డివిజన్ వాళ్ళందరూ కలిసి వచ్చున్నారు. చాలామంది కన్జ్యూమర్స్ వచ్చున్నారు. దాదాపు ఒక 23 కంప్లైంట్స్ వచ్చినాయి ఇవాళ. అందులో మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేవు.
మైనర్ కంప్లైంట్సే. ఇంటర్పోల్స్ అడుగుతున్నారు. ఎల్టీ లైన్స్ చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఇంటర్పోల్ వేయడానికి అడుగుతున్నారు. ఇంకొకటేమో కొన్ని చోట్లేమో 1 or 2 ప్లేసెస్లో డిటిఆర్కి ఫెన్సింగ్ అడుగుతున్నారు. తప్పకుండా చూస్తాము. అంటే స్కూల్స్ దగ్గరలో ఉన్నాయంట, ప్రొటెక్షన్ కోసం అడుగుతున్నారు, సేఫ్టీ పర్పస్. తర్వాత స్ట్రీట్ లైట్ కంప్లైంట్స్ చెప్పున్నారు, హైమాస్ అడుగున్నారు, స్ట్రీట్ లైట్ టైమర్స్. ఈ స్ట్రీట్ లైట్ ఇష్యూ మటుకు జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తారు. సో వీళ్ళు పాస్ ఆన్ ద కంప్లైంట్స్ ఉదయం. అది కూడా కాకుండా కన్జ్యూమర్ కూడా వాళ్ళకి అప్రోచ్ అవ్వమని చెప్తాము. అదర్వైజ్ మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం రెగ్యులర్లీ ప్రజాబాట ప్రోగ్రామ్ చేస్తున్నాము. ట్యూస్డేస్, థర్స్డేస్ అండ్ సాటర్డే రోజు మార్నింగ్ 8 o'clock to 11 o'clock మేమందరం ఫీల్డ్లో మీకు కనబడతాము. మా దగ్గర మా స్టాఫ్ ఆర్టిసన్స్ అంటే లోవర్ క్యాడర్ దగ్గర నుంచి నేను ఎస్సీ క్యాడర్ వరకు మేమందరం మొత్తం హబ్సిగూడ సర్కిల్లో మేము అవైలబుల్ ఉన్నాము. మా సర్వీసెస్ మీరు రెండర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బస్తీలో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ముందు కూడా చెప్తే కూడా మేము అక్కడ అరేంజ్ చేపిస్తాము. ప్లస్ ఆ పర్టికులర్ బస్తీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మేము కన్జ్యూమర్తో మాట్లాడతాము, విచ్ క్యాన్ బి రెక్టిఫైడ్ అర్లియస్ట్. ఆ విషయాలు కూడా మేము చేస్తున్నాం అనమాట. సో కొత్త నంబర్స్ ఉన్నాయి మా ఏఎల్ దగ్గర నుంచి ఎస్సీ వరకు. అందరు నోట్ చేసుకోండి. ఆ నంబర్కే ఫోన్ చేయండి, మీకేమి ఇబ్బంది అవ్వదు. ఏదన్నా సమస్య వస్తే ఆ నంబర్ ఫోన్ చేస్తే కంప్లైంట్స్ తొందరగా రెక్టిఫై అయిపోతుంది, టైం తక్కువ తీసుకుంటుంది. సో వీ అప్రోచ్. అది కాకుండా మీ కాలనీ గ్రూప్స్లో మీరు ఉన్నారు, అందులో మా ఏడీ ఆపరేషన్ నంబర్ అందరూ మీరు ఫీడ్ చేసి పెట్టండి. సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ టు యూ వెన్ ఎవర్ దేర్స్ అ పవర్ ఇంటరప్షన్. సప్లైలో ఇంటరప్షన్ వచ్చిందంటే మీకు ఒక మెసేజ్ పంపిస్తే యుల్ నో ఇట్. అప్పుడేమవుతుందంటే మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు, మీకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం మేము. అవర్ ఎయిమ్ ఈస్ టు గివ్ యూ క్వాలిటీ కరెంట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఫైనలీ బిల్స్ అన్ని కొంచెం టైంలీ కట్టండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. వీఆర్ దేర్ విత్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కన్జ్యూమర్ డే చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ ఇవాళ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్.